ఇప్పుడైతే అట్లా వెళ్తున్నట్లేరు. ఈవెన్ మన ప్రభుత్వ ఉద్యోగులు కూడా అంతే. ఇదివరకు శుక్రవారం సాయంత్రం మధ్యాహ్నం వెళ్ళిపోయి సోమవారం మధ్యాహ్నానికి వచ్చేవాళ్ళు. వాళ్ళకి ఆ వెసులుబాటు కూడా కల్పించారు చంద్రబాబు గారు అప్పుడు ఉన్నప్పుడు. రైలు, ప్రత్యేక రైలు కానీ ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేశారు కదా. అట్లాగే మనం ఏంటంటే ప్రస్తుతము దాన్ని ఏమంటారంటే ఒక టెనెంట్ సెంటర్లో ఉన్నాం మనం అందరం కూడా. ఇప్పుడు మన ఈయనైతే సరే ఇల్లు కట్టుకున్నాడు అనుకోండి జగన్, చంద్రబాబు గారికి అక్కడ ఇల్లు లేదు. పవన్ కళ్యాణ్ గారు ఇల్లు కట్టుకున్నారు, కానీ ఆయన గడిపేదంతా హైదరాబాద్లోనే మ్యాక్సిమం. మంత్రి అయ్యాక ఆయన కూడా 2-3 రోజులే కదా ఉంటుంది, కార్యకలాపాలు కనబడుతుంది. చంద్రబాబు గారిది అయితే ఈ మధ్యన మరి బయటికి తెలియట్లేదు. ఇదివరకు అయితే కనుక ఆయన వెళ్ళాడు అనేది తెలిసేది. ఇప్పుడు ఇక్కడ ఉంటున్నారు అక్కడ ఉంటున్నారు తెలియదు. కాబట్టి ఆయన ఇక్కడే ఉన్నారన్నటువంటి ఫీలింగ్. ఈవెన్ కరోనా టైంలో హైదరాబాద్లో ఉన్నా కూడా రోజు అమరావతి డేట్ లైన్ మీద స్క్రోలింగ్ వస్తుంది. కాబట్టి ఆయన ఇక్కడే ఉన్నాడు అనుకుంటాం మనం. అట్లాంటి టాక్టిక్స్ వీళ్ళకి తెలియదు. అందుకని ఆ ఊరు వెళ్ళారు ఈ ఊరు వెళ్ళారు అని రాస్తారు వీళ్ళ అయితే. అవును. కానీ వంశీ అరెస్ట్ వైసీపీని వణికించిందా, అలర్ట్ చేసిందా? వాళ్ళు వణికేది కొత్తగా ఏముండదు. ఆల్రెడీ వణికేవాడు వణికి వెళ్ళిపోయాడు. అలర్ట్ చేయడానికి కూడా ఏం లేదు, ఆల్రెడీ వాళ్ళు చేస్తారని తెలుసు. కాబట్టి ఒకటేంటంటే ఇప్పుడు నాయకులకి భరోసా ఉంటాడు పెద్ద నాయకుడు అనేటటువంటి ఫీలింగ్ని జనంలోకి తీసుకెళ్ళింది. ఇంకోటి, ఇది మొదట్లో గొడవలు జరిగినాయి చూడండి ఎలక్షన్ అయిపోయాక, ఆ టైంలో ఉండే వణికి ఇప్పుడు కుదరదు. ఇక అవునా? ఒక రోజు పోయే